సుకుమార్ గారు, రామ్ గారు వాళ్ళిద్దరి పేర్లు వచ్చేలాగా మా అబ్బాయికి నేను పేరు పెట్టినప్పుడు హ్మ్. ఇండస్ట్రీలో చాలామంది, ఓహో! అయితే ఇంకా రామ్ ప్రతి సినిమాలో నువ్వే ఉంటావు. హ్మ్. సుకుమార్ గారు ప్రతి సినిమాలో నువ్వే ఉంటావు. ఏముంది పేరు పెట్టేసావు గదా! ఇంక మొహమాటంతో ఆళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి. నువ్వు వెళ్లి అడుగుతా అన్నారని నేను ఇప్పటి వరకు వాళ్ళిద్దరిని కలవలేదు. సుకుమార్ డైరెక్టర్ గారు గాని, హ్మ్. రామ్ హీరో గాని హ్మ్. దేవుళ్ళ ఆళ్ళ పేర్లు పెట్టుకునే అంత హ్మ్. ఎందుకు ధనరాజ్ నిజంగానే? నాకు ఆ టైంకి అన్నం పెట్టినవాడు దేవుడని చెప్పి, నెక్స్ట్ ఇంకొక పూట అన్నం పెట్టినోడు అతనని దేవుడని చెప్పి, ఇట్లా అన్నం పెట్టుకుంటూ పోతున్నోళ్ళందరూ దేవుళ్ళని చెప్తే, అసలు దేవుళ్ళనేవాళ్ళు చాలామంది పుట్టేస్తారు. ఈ టైంలో ఈయన ఇది చేయకపోతే ఒక ప్రాణమే ఉండదు అనుకున్నప్పుడు, అంతకు మించిన దేవుడు. నన్ను 100 మంది ఏమనుకున్నా, ఆ పెట్టిన పేరు మారదు. సర్టిఫికేట్‌లో అదే ఉంటది. ఎంత పై స్థాయికెళ్ళినా అదే ఉంటది. సుకుమార్ గారు అడిగారు నన్ను, హ్మ్. "నా పేరు పెట్టావురా, ఒకవేళ రేపొద్దున నేను సక్సెస్ కాకపోతే నా పేరెందుకు పెట్టావని మరి ఫీల్ అవుతాడు కదా" అన్నాడు. ఆ! నేను అన్నాను, "వాడు ఫీల్ అవ్వకూడదని మీరు చాలా సక్సెస్ అవుతారు డాడీ" అన్నా. డ్యాడీ అంటారు కదా! డాడీ అంటారు. ఆ! ఆయన ప్రతి బర్త్‌డేకి రాము అండ్ సుకుమార్ గారు వచ్చేవాళ్ళు. ఇప్పుడు బాగా బిజీగా ఉండడం వల్ల గానీ, వాళ్ళు ఒక 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల వరకు రెగ్యులర్‌గా వచ్చారు. హ్మ్.